గోదావరి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరంలో 3వ రోజు భక్తజనం పోటెత్తారు. పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అమావాస్య కావడంతో పిండ ప్రదానాలు, పితృతర్పణాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, కాళేశ్వర పుణ్యక్షేత్రంలో 3వ రోజు భక్తులు కిక్కిరిసిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన యాత్రికులు పుష్కర స్నానాల కోసం గోదావరి నదీ తీరానికి చేరుకోవడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 4 పుష్కర ఘాట్లు జనాలతో నిండిపోయాయి. ఒక ఘాటు వివిఐపీలకు, అత్యంత ప్రముఖుల కోసం కేటాయించారు. మిగిలిన 3 ఘాట్లు సాధారణ యాత్రికులు స్నానం చేసేందుకు ఏర్పాటు చేసినట్టు మనం ఒకసారి చూడొచ్చు. ఇవి సెక్టార్ 1, సెక్టార్ 2, సెక్టార్ 3 అని 3 విభాగాలుగా 3 ఘాట్లను విభజించారు. సెక్టార్ 3 అంటే 3వ ఘాట్లో పిండ ప్రదానం, అదేవిధంగా పితృతర్పణాలు చేయడానికి ఈ రోజు ప్రత్యేకంగా కేటాయించారు. మిగిలిన 2 ఘాట్లు సెక్టార్ 1, సెక్టార్ 2 ఘాట్లలో సాధారణ యాత్రికులు స్నానం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఒకసారి చూడొచ్చు, మనం సెక్టార్ 2 ప్రాంతంలో ఉన్నాం. భారీ ఎత్తున యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఈ గడిచిన 2 రోజుల్లో దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు కాళేశ్వర తీర్థంలో పుణ్య స్నానాలు చేసినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. 3వ రోజు కూడా అంతే స్థాయిలో దాదాపు 1.5 లక్షల మంది వరకు ఈ రోజు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రానున్న రోజుల్లో మరో 9 రోజులు మాత్రమే పుష్కర స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆది పుష్కరాల్లో భాగంగా మరో 9 రోజుల అవకాశం మాత్రమే ఉండడంతో మరింత మంది భక్తులు, యాత్రికులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ఏర్పాట్లను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూడొచ్చు, గట్టుకు అంటే పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసిన ప్రాంతానికి నీళ్లకు మధ్య చాలా దూరం ఉంది. భక్తులందరూ, యాత్రికులందరూ వచ్చి నదిలో స్నానం చేయడానికి వీలుగా దూర ప్రాంతం నడిచి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంటే పుష్కర స్నానాల్లో ఆచరించిన అనంతరం మహిళలు బట్టలు మార్చుకోవడానికి వీలుగా గదులు ఏర్పాటు చేశారు. అవి గట్టు మీద ఉన్నాయి, కానీ నీళ్లు మాత్రం చాలా దూరంలో ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్లి దుస్తులు మార్చుకోవడానికి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశం చేసుకున్న స్థానికులు కొందరు తాత్కాలికంగా కొన్ని రూములు ఏర్పాటు చేశారు. కర్రలతో చుట్టూ ప్లాస్టిక్ కాగితాలను కట్టేసి మహిళలు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మహిళలకు దుస్తు మార్చుకోవడానికి ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ దుస్తుల రూములన్నీ, ఇవన్నీ పూర్తిగా గదులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యక్తులకు దాన్ని ఏర్పాటు చేయడానికి అయిన మొత్తాన్ని ప్రభుత్వం వాళ్ళకి చెల్లిస్తుంది. అదేవిధంగా యాత్రికులు ఉచితంగా ఆ ప్రాంతంలోకి వెళ్లి, ఆ గదుల్లోకి వెళ్లి దుస్తులు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కొంచెం మిగిలిన ఘాట్లతో పోలిస్తే అటు కోటిలింగాలు కానీ, లేకపోతే ధర్మపురి కానీ, లేకపోయినా మంతని తదితర ప్రాంతాల్లో పోలిస్తే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది సమ్మెలో ఉండడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యక్తులు తక్కువ మంది ఉండడంతో ఇక్కడ పారిశుద్ధ్య ఇబ్బంది ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని మరో 400 మంది పారిశుద్ధ్య తాత్కాలిక కార్మికులను ఈ కాళేశ్వరం ఘాటుకు కేటాయించి పారిశుద్ధ్యం తీవ్రం చేస్తామని కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ ప్రకటించారు. అదేవిధంగా రానున్న 9 రోజుల్లో 3 రోజులు సెలవు రోజులు ఉన్నాయి. శని, ఆదివారాలతో కలిపితే సెలవు రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు బస్సు రవాణా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి రవాణాకు అవకాశం ఉండడం, వరంగల్ నుంచి కాళేశ్వరం చేరుకోవడానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉండడం అటువైపు, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చి ఈ ప్రాంతానికి పుష్కర స్నానాలు చేస్తున్నారు. 2 రోజుల క్రితంతో పోలిస్తే ఈ రోజుకు ధర్మపురిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో అక్కడి నుంచి కూడా భక్తులు కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కొద్దిసేపు క్రితం ఇక్కడ పుష్కర ఘాట్లకు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న సురేష్ కుమార్ మనతో చెప్పారు. సో ఇట్లాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడం, నీటి ప్రవాహం అంతే స్థాయిలో ఉండడం, అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ 5 జిల్లాలలోని భద్రాచలం తర్వాత, భద్రాచలంతో సమానంగా కాళేశ్వర తీర్థంలో కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న
పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా మరింత కాలం రానున్న రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి మరింత ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి అయితే అటువైపు ఈ గోదావరి గట్టుకు అటువైపున మహారాష్ట్రకు సంబంధించిన సిరించ అనే ఒక గ్రామం ఉంటుంది. అదేవిధంగా అటువైపు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి కూడా పుష్కర స్నానాలు చేసేందుకు కొంతమంది మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. కానీ భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అటువైపు నుంచి వస్తున్న యాత్రికులను పోలీసులు కొంచెం నియంత్రిస్తున్న విషయం మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లి మహారాష్ట్ర పోలీస్ అధికారులు మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులతో మాట్లాడి అటువైపు నుంచి వస్తున్న యాత్రికులను కూడా గోదావరి పుష్కర స్నానం చేసేందుకు అనుమతించాలని కోరినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే యాత్రికులను కూడా గోదావరి పుష్కరాలకు అనుమతించే అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. గౌతమ్.